ఆర్థ్రోస్కోపిక్గా ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏ విధమైన ఇంప్లాంట్స్ ఏమైనా వాడతామా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ లిగమెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అవసరం అవుతాయి. ఒకటి ఎండో బటన్ అంటాము, ఒకటి ఇంటర్ఫెరెన్స్ స్క్రూ అంటాము. ఎందుకంటే లిగమెంట్ అనేది జాయింట్లో వేసిన తర్వాత అది నిలబడటానికి ఈ 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. తొడవైపు భాగంలోనేమో ఎండో బటన్ అనే ఇంప్లాంట్ వాడతాము. అలాగే కింది లెగ్ వైపు టిబియా వైపు ప్రాంతంలో మాత్రం ఇంటర్ఫెరెన్స్ స్క్రూ అని వాడతాము. వీటిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఈ ఇంటర్ఫెరెన్స్ స్క్రూలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మెటల్ స్క్రూ అంటే టైటానియం స్క్రూ, రెండోది బయో అబ్జార్బబుల్ స్క్రూ అంటే బోన్లో కరిగిపోయే స్క్రూ. సో ఈ ఇంప్లాంట్స్ వాడటం వల్ల మనకి లిగమెంట్ అనేది స్టేబుల్గా మోకాల్లో నిలబడుతుంది. మన సర్జరీ యొక్క ఫలితం అనేది లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నాము అనే దానితో పాటుగా ఏ విధమైన ఇంప్లాంట్స్ మనం మోకాల్లో వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.